హాయ్ గైస్, భైరవ మూవీ చూశాను. మూవీ ఎలా ఉందంటే ఓకే, పర్లేదు, చూడొచ్చు. ఓకే, ఒకసారి అయితే చూడొచ్చు అనేలా ఉంది. బట్ మరీ హై లెవెల్ కాదు, మరీ లో లెవెల్ కాదు, మీడియం రేంజ్ అనమాట మూవీ. ఎస్పెషల్ నాకు బాగా నచ్చింది ఏంటంటే ఈ మూవీలో ఈ ముగ్గురు యాక్టింగ్, సాయి శ్రీనివాస్ అండ్ నారా రోహిత్ అలాగే మంచు మనోజ్, వీళ్ళు ముగ్గురు యాక్టింగ్ పర్ఫార్మెన్స్ మాత్రం వేరే లెవెల్లో ఉంది, నెక్స్ట్ లెవెల్. అండ్ బెటర్గా ఎవరంటే ఆ ముగ్గురిట్లో మంచు మనోజ్ గారు. మంచు మనోజ్ గారు యాక్టింగ్ మాత్రం సార్ గూస్ బంప్స్. ఆయన చెప్పే డైలాగ్ కానీ ఆ బేస్ వాయిస్తో చెప్పే డైలాగ్స్ మాత్రం మనకి గూస్ బంప్స్ తెప్పిస్తాయి. అంత బెటర్గా యాక్టింగ్ చేశారు, అంత బాగుందనమాట వాళ్ళ ముగ్గురు యాక్టింగ్ కూడా. అండ్ స్టోరీ విషయానికి వస్తే ముగ్గురు ప్రాణ స్నేహితులు, ఒక గుడి వల్ల ఒక గొడవ వస్తుంది. ఆ గొడవ ఏం జరిగింది, ఎందుకు వచ్చింది, దానికి కారణం ఎవరు, ఆ గొడవని ఎలా రెక్టిఫై చేశారు, వీళ్ళ ముగ్గురు ఏం చేశారు అనేదే స్టోరీ. వీళ్ళ ముగ్గురు స్టోరీ స్టార్టింగ్ మనకి ఫస్ట్ హాఫ్ చూసుకుంటే జస్ట్ నార్మల్గా వెళ్తూ ఉంటుంది, స్టోరీలోకి అయితే వెంటనే వెళ్ళదు. ఒక 40 మినిట్స్ తర్వాత స్టోరీలోకి వెళ్తుంది. అండ్ ఇంటర్వెల్ బ్యాంగ్ ఒకటి ఉంటుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రం అద్రిపోద్ది, చాలా బాగుంది ఇంటర్వెల్ బ్యాంగ్. ఆ ఫైట్ సీన్స్ కానీ ఆ యాక్షన్ సీన్స్ కానీ చాలా బాగుంటుంది. అండ్ మధ్య మధ్యలో చిరాకు తెప్పించే సాంగ్స్ అనమాట. స్టోరీ మనకు కొంచెం ఇంట్రెస్టింగ్గా వెళ్తున్నప్పుడు మధ్యలో సాంగ్స్ వస్తుంటాయి. హీరోయిన్లు కూడా ఎందుకో అట్లా పెట్టారు అంతే, అంతేం లేదు. ఆ ఒక హీరోయిన్ ఉంది, సో ఆమెను అట్లా పెట్టారు. అంత ఇంపార్టెంట్ పాత్ర అయితే కాదు. మధ్యలో మధ్యలో ఆ సాంగ్స్ వస్తుంటే చిరాకు తెప్పిస్తాయి అనమాట. అది పెద్ద మైనస్ సాంగ్స్. పైగా ఆ సాంగ్స్ కూడా బాగోవు. అండ్ ఇంకా నచ్చేది ఏంటంటే బీజిఎం. అసలు ఆ ఫైట్ సీన్స్కి, ఆ ఎలివేషన్స్కి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది బీజిఎం. భైరవం అని ఒకటి వస్తుంది బీజిఎం, అది చాలా బాగుంటుంది అనమాట. అండ్ ఈ మూవీలో ఎమోషన్స్ కూడా బాగానే ట్రై చేశారు. ఓకే, ఎమోషన్ పరంగా కూడా బాగానే వర్కౌట్ అయింది. బట్ స్టోరీ విషయానికి వస్తే ఏంటంటే ఏదోలా వెళ్ళిపోద్ది. మనకి ఫస్ట్ హాఫ్ ఒక లెవెల్లో వెళ్తుంటే సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొంచెం బోరింగ్గా వెళ్ళిపోతుంది అనమాట. అసలు స్టోరీ అంతా గజిబిజిగా ఉంటుంది. అంటే ఇలా ఉండేది, ఇలా ఉంటే బాగుంటుంది అనే మనకు ఒక ఫీలింగ్ కలుగుతుంది. మీరు ఈ సినిమా చూస్తే అబ్బా స్టోరీ ఇలా ఉంటే బాగుండేదేమో అనే ఫీలింగ్ అయితే ఒకటి కలుగుతుంది. సో నాకు కూడా అదే అనిపించింది. మీకు కూడా చూసినప్పుడు నాకు తెలిసి అనిపించవచ్చు. సో నాకైతే ఆ ఫీలింగ్ కలిగింది, స్టోరీ ఇంకోలా ఉంటే బాగుండేదేమో, ఈ యాక్టింగ్ కానీ ఆ పర్ఫార్మెన్స్ కానీ అంత బాగుంది కదా, ఇంకా స్టోరీ కొంచెం బెటర్గా రాసుకుంటే బాగుండేదో అనిపించింది. స్క్రీన్ ప్లే మీద కూడా కొంచెం దృష్టి పెట్టాల్సింది. స్క్రీన్ ప్లే కూడా అంత బాగాలేదు, అంత వర్కౌట్ అవ్వలేదు. అండ్ గ్రాఫిక్స్ కూడా అసలు కనబడుతుంటాయి మనకి. అంటే ఆ బ్లడ్ కానీ అది వచ్చేది, ఆ కత్తితో పొడిచినప్పుడు ఆ బ్లడ్ కానీ ఈజీగా అర్థమవుతుంది అది గ్రాఫిక్స్ అని. సో దానిపైన కూడా అదొక మైనస్ అనమాట. సో ఇది ఓవరాల్గా మూవీ ఎలా ఉంది అంటే ఓకే, చూడొచ్చు. ఎందుకంటే యాక్టింగ్ కోసం మళ్ళీ చూడొచ్చు. మంచు మనోజ్ గారి కోసం ఈ మూవీ చూడొచ్చు ఎస్పెషల్లీ. ఎందుకంటే ఆయన యాక్టింగ్ అంత బాగుంది. నాకైతే నేనైతే ఆయన కోసం వెళ్ళాను మాక్సిమం ఈ సినిమాకి అయితే. ఆయన పర్ఫార్మెన్స్ చూడడానికి నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ మీకు కూడా నచ్చుద్ది. మీరు మాత్రం మూవీ పైనే దృష్టి పెట్టాలి. పక్కకి వెళ్ళిందంటే మీకు మూవీ అర్థం కాదు, స్టోరీ. సో కొంచెం గజిబిజిగా అవుతుంది. సో మీరు కాన్సన్ట్రేషన్ ఫస్ట్ ఏది మిస్ అవ్వద్దు, ఫస్ట్ నుంచి ఎండింగ్ దాకా ఏది మిస్ అవ్వకూడదు. మీరు ఫస్ట్ నుంచి మిస్ అయ్యారంటే మీకు స్టోరీ అర్థం కాదు. సో స్టార్టింగ్ నుంచి చూడండి. అండ్ ఈ మూవీ ఫ్యామిలీతో చూడొచ్చు, అంటే హ్యాపీగా చూడొచ్చు, ఎలాంటి వల్గారిటీ అయితే ఉండదు. సో ఇది ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఇది ఈ మూవీ రివ్యూ. ఈ రివ్యూ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. థ్యాంక్ యూ.